కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త అనుమానంతో భార్యను కడతీర్చాడు. వివాహితర సంబంధం ఉందనే కారణంతో భార్యను కత్తితో నరికి చంపిన ఘటన నల్గొండ జిల్లా ముదిమాణిక్యంలో చోటు చేసుకుంది. బాలసైదులు నర్స కుమారులకు 13 సంవత్సరాల క్రితం వివాహం కాగా వారికి కుమారుడు కుమార్తె ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం పెంచుకున్న భర్త వివాహితర సంబంధం ఉందని ఆరోపిస్తూ తరచూ గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భార్య ఇంట్లో నిద్రిస్తుండగా మద్యమత్తుల సైదులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు. పూజల నర్సకుమారి చెప్పని భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త బాలసైదులు అనుమానం పెంచుకుని తరచుగా తాగి గొడవలు పెట్టుకునేది. దీన్ని మనసులో పెట్టుకుని తను నిన్న రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ సమయంలో కత్తితో తల మీద విచక్షణారహితంగా కాట్లు వేసి చంపినట్టుగా తెలుస్తుంది. టీఎంలో భాగంగా ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడకి బాడీ షిఫ్ట్ చేయడం. నేరస్తుడు పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరగా పట్టుకుని కోర్టు హాజరుపరుస్తారు.